ఆనంది, ఇవ్వాలేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చింది ఈ మహాతల్లి. పల్లెటూరు మొద్దు నిన్ను. ఏ ఆగు. మా ఊళ్ళో గేదెలు తిన్నది అరక్క ఇలాగే అరుస్తూ ఉంటాయి. ఏంటిలా వచ్చా? నిద్ర పట్టట్లేదా? ఎవరికి నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నీకేమైంది? ఏమైందా అంటావు. ఆంటీ నిన్ను కంపెనీలో నుంచి బయటికి గెంటేయమన్నప్పుడు నేనొచ్చి అడ్డుపడ్డాను కదా, అందుకే నీకింత పొగరు. ఎక్కడో కంపెనీలో జరిగే విషయాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడతావెందుకు? అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు. అనవసరంగా గొడవ పెడుతుంది నేను కాదు, ఇదిగో ఈ ఆనందియే. ఇదే అందరికీ పెద్ద సమస్యలా తయారైంది. ఇంకా ఇది మహేష్ని ఎన్నాళ్ళు బాధ పెడుతుందో, ఈ దరిద్రం ఎప్పటికి వదులుతుందో. చూడు, మహేష్ ఇంటికి రాకపోవాలి, అప్పుడుంటుంది నీకు. మిత్ర, ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు ఆ గాయత్రి. ఏంటి మిత్ర, ఏంటి నువ్వు అంటోంది? అసలు ఏం జరిగింది? ఊరికే ఓవర్ యాక్షన్ చేయకు. నీ వల్ల మహేష్ వాళ్ళ ఇంట్లో రోజు రోజుకి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? ఇవాళ గొడవ తారా స్థాయికి వెళ్ళి మహేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు నీకు సంతోషమేనా? దానికి ఆనంద్కి సంబంధం ఏంటి? నువ్వు ఉండవే గాయత్రి. చూడు మిత్ర, ఈ విషయం నువ్వు ఇప్పుడు నాకు చెప్పేదాకా నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ కోపం నాకు అర్థమైంది. ఇది మనం గొడవ పడాల్సిన సమయం కాదు. వార్డెన్ మేడం చేత మహేష్ సార్కి ఫోన్ చేయించి ఎక్కడున్నారో కనుక్కోమని చెప్దాం. అప్పటి వరకు నువ్వు ఆవేశపడకు. సార్, మీకెవరు కావాలి? బాబాయ్, ఆయన మహేష్ సార్ వాళ్ళ నాన్నగారు బాబాయ్. ఓ, నమస్తే సార్. సార్, ఈ సమయంలో మీరిక్కడేంటి సార్? మీ వార్డెన్ మేడంతో కొంచెం మాట్లాడాలి. మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి సార్. లేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి నేను వచ్చానని మీ మేడంతో చెప్పు. ఉండండి, పిలుచుకొస్తాను. కూర్చోండి సార్. పర్వాలేదు. మేడం గారు. ఏంటానంది? మహేష్ సార్ వాళ్ళ నాన్నగారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అవునా? ఆయన నన్ను కలవడానికి వచ్చారా? అవును మేడం గారు, బయట మీకోసం ఎదురు చూస్తున్నారు. బయట నుంచోడమేంటి? ఇక్కడే నుంచున్నారు, లోపలికి రండి. మీతో పర్సనల్గా మాట్లాడాలి. అందుకే రండి. సారీ. మహేష్తో పాటు ఆనంది వాళ్ళ ఊరికి వెళ్లే ముందు మీతో ఒక్క మాట చెప్పలేకపోవడం నా పొరపాటే. మహేష్కి ఆనంది మీద ఉన్న ప్రేమని, తన కోసం మహేష్ పడుతున్న బాధని చూడలేక ఒక ఎమోషన్తో వెళ్ళాను. ఈ మధ్య మహేష్ నీ మాటే వింటున్నాడని నాకు తెలిసింది.
ఒక్కోసారి మనకు తెలియకుండానే కొంతమందితో అనుబంధం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు సమస్యలు విని వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాం. అది తప్పా రైటా అన్న డిస్కషన్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. పార్వతి గురించి, తన మనస్తత్వం గురించి ఎన్నో ఏళ్ల నుంచి నీకు బాగా తెలుసు. అలా తెలుసు కాబట్టే చాలా విషయాల్లో మనం జాగ్రత్త పడుతూ వస్తున్నాం. ఇది అలాగే కంటిన్యూ చేస్తే అందరికీ మంచిదని నా అభిప్రాయం. కొన్ని విషయాలు బయటికి రావడం వలన నీకంటే, నాకంటే, పార్వతి కంటే ఎక్కువ బాధపడేది మహేషే. కాబట్టి మహేష్ విషయంలో నువ్వు కల్పించుకోకుండా ఉంటే బాగుంటుంది. సరే, వాణ్ణి పిలువు, ఇంటికి తీసుకెళ్తాను. పిలవడమేంటి? అసలు మహేష్ ఇక్కడెందుకుంటాడు? చూడు నిర్మల, పరిస్థితి అర్థం చేసుకోకుండా నువ్వు మహేష్ ఇలా ప్రవర్తించొద్దు. నేనేం చేశాను? అంటే మహేష్ ఇక్కడ నిజంగానే లేడంటావా? ఈ టైంలో తను ఇక్కడెందుకుంటాడు? అంటే ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయినవాడు నీ దగ్గరకు రాలేదా? గొడవపడి వెళ్ళిపోయాడా? ఏంటి మీరు చెబుతోంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అది అంత మంచిదైతే వెళ్ళి దాని కొడుగ్గానే ఉండిపోరా. పోరా బయటికి. పార్వతి, రేయ్, ఒరేయ్ మహేష్, మహేష్ ఆగరా. ఇంట్లో జరిగిన డిస్కషన్ బట్టి వాడు వాళ్ళ అమ్మ మీద కోపంతో నీ దగ్గరికి వచ్చుంటాడని అనుకున్నాను. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఇలాంటిది జరుగుతుందనే ఇన్నేళ్లుగా నేను అజ్ఞాతంలో ఉంటున్నాను. ముందు మహేష్కి ఫోన్ చేయండి. చాలాసార్లు చేశాను, కాని వాడు లిఫ్ట్ చేయట్లేదు. అందుకే ఇక్కడికొచ్చాను. ఉండండి, నేను చేసి చూస్తాను. నా ఫోన్ కూడా తీయడం లేదు. మాట్లాడి సాల్వ్ చేసుకునే ప్రాబ్లంని పెద్ద చేస్తూ తల్లి కొడుకులు నన్ను టార్చర్ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళాడో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆనంది తన ప్రేమని నిరాకరించిందని బాధతో తాగొచ్చాడు. అప్పుడే నా మనస్సు విలవిల్లాడిపోయింది. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు ప్రామిస్ చేశాడు. మళ్ళీ నా వల్ల ఇలా జరిగింది. చూడండి, మళ్ళీ మహేష్ ఎలాంటి తప్పుదారి పట్టకుండా ఎక్కడున్నాడో కనిపెట్టి ఇంటికి తీసుకురండి ప్లీజ్. మనకి మనమే ఏదేదో ఊహించుకోవటం ఎందుకు నిర్మల? నేను మహేష్ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తాను. నువ్వు నీ సైడ్ నుంచి ట్రై చేయి. నీకు వాడెక్కడున్నాడో తెలిస్తే నాకు వెంటనే కాల్ చేయి. అలాగే.